తీయగా చల్లగా. శరత్ సంతోష్ ఎంపిక చేసుకున్న పాట, చక్రవర్తి సంగీతం, గోపి రచన, బాలుడు పాడిన పాట, గోపాలరావు గారి అమ్మాయి సినిమా నుంచి గోపాలరావు గారి అమ్మాయి. గోపాలరావు గారి అమ్మాయి లోకం తెలియని పాపాయి, గోపాలరావు గారి అమ్మాయి లోకం తెలియని పాపాయి. దేవులపల్లి కవితల్లే బాపు గీసిన బొమ్మల్లే, దేవులపల్లి కవితల్లే బాపు గీసిన బొమ్మల్లే. ఎవరైనా మీకెదురైతే ఆమె గోపాలరావు గారి అమ్మాయి లోకం తెలియని పాపాయి. శంఖాకారం ఆమె కంఠం, శ్రీకారంలా చిన్ని నోరు. శంఖాకారం ఆమె కంఠం, శ్రీకారంలా చిన్ని నోరు. ముద్దొచ్చే ఆలేత పెదవులు, కవ్వించే ఆమెని బరువులు. గోపాలరావు గారి అమ్మాయి లోకం తెలియని పాపాయి. దేవులపల్లి కవితల్లే బాపు గీసిన బొమ్మల్లే, దేవులపల్లి కవితల్లే బాపు గీసిన బొమ్మల్లే. ఎవరైనా మీకెదురైతే ఆమె. శరత్ సంతోష్ చాలా అద్భుతమైనటువంటి పాట, నాకు చాలా ఇష్టమైన పాట ఇది. చిన్నప్పుడు కచేరీల్లో అవకాశం ఇవ్వకపోతే స్టేజ్ వెనకాల పాడుతూ ఉండేవాడు నేను సపరేట్గా, ఎవరైనా ఒకళ్ళిద్దరైనా వింటారని. ఎట్లా డబ్బులు ఇరు పాట అయినా వింటారుగా. సో మళ్ళీ చాలాళ్ళకి ఆ పాట విన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నీ వాయిస్ చేంజ్ అయ్యి 6 months 1 year అయ్యి ఉంటుంది. ఎక్కువ హై పిచ్ బాగుంది, హై పిచ్లో ఎక్కువ పాడద్దు ఈ టైంలో చేస్తే కొంచెం అదే వాయిస్ చేంజ్ అవ్వకుండా బ్రహ్మాండంగా వస్తుంది. డిక్షన్ చాలా బాగుంది, అంత త్రో ఉంది వాయిస్లో, మంచి డైనమిక్స్, మంచి భవిష్యత్తు కనపడుతుంది అన్న. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అన్ని రకాల పాటలు బాగా పాడుతున్నావు, అది నాకు సంతోషం. వేరే చెప్పాల్సిందేం లేదు. నేను మొట్టమొదటి రోజే అన్నాను కదా, ఈ తారుణ్యం, ఈ తరుణం, గొంతుకు మారే తరుణం, అది చాలా పాడేవాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మేమందరం కూడా దాన్ని అనుభవించిన వాళ్ళమే. అప్పుడు దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే తర్వాత బాగుపోతుంది. బట్ మంచి కంట్రోల్ ఉంది నీకు వాయిస్ మీద, శృతి శుభంగా పాడుతున్నావు, దానికంటే మించి అక్షరాలు స్పష్టంగా పలుకుతున్నావు, ఎంజాయ్ చేస్తూ పాడుతున్నావు, ఎక్స్ప్రెషన్ బాగా ఉంది. ఇంతకంటే ఏం కావాలి పాటకి? పరిణామం అదే. చక్కగా పాడావు, సంతోషం. గాడ్ బ్లెస్ యూ. పాడుతా తీయగా చల్లగా.